హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు హారం సాయి బ్లాగ్స్. నేను మీ భార్గవి. దసరాకి మా షాపింగ్ అయితే అయిపోయింది ఆల్రెడీ. నాకు మా వారికి అప్పుడు మేము ఆన్లైన్లో బట్టలు తీసుకున్నాం కదా, డ్రెస్సెస్ అవైతే నాకు ఉన్నాయి. ఇంకా మా వారికి షర్ట్స్ అవి అప్పుడు తీసుకున్నాము. అది కూడా ఆల్రెడీ వీడియో చేసి పెట్టాను. ఒకవేళ ఎవరైనా చూడకపోతే కనుక ఒకసారి ఆ వీడియో వాచ్ చేయండి. మా ఛానల్ ఇప్పటి వరకు ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, హారం సాయి బ్లాగ్స్. అందులోని మీకు షాపింగ్ బ్లాగ్స్, ఇంకా డివోషనల్వి, ఇంకా మా ఇంట్లో ఫ్యామిలీవి, మా అబ్బాయి స్కేటింగ్వి, ఇవన్నీ వీడియోస్ కూడా మీకు అందులో ఉంటాయి. ఇంకా నేను కుకింగ్ రెసిపీస్ స్పెషల్గా ఏం చేస్తాను, నా స్టైల్లో ఎలా చేస్తాను అన్నవి కూడా చాలా వీడియోస్, లాంగ్ వీడియోస్, షార్ట్ వీడియోస్ అవన్నీ కూడా ఉంటాయి. ఇంకా ఇప్పుడు మా దసరా షాపింగ్ అయితే మా వరకు అయిపోయింది. పిల్లలకైతే బట్టలు మేము తీసుకున్నాము. అది నేను బయట వెళ్ళి షాప్లో కూడా తీసుకున్నాను, ఇంకా ఆన్లైన్లో కూడా తీసుకున్నాను. ఆన్లైన్లో అయితే మా చిన్న అబ్బాయికి తీసుకున్నాను. మా పెద్ద అబ్బాయి హారం సాయికి వచ్చేసి సిఎంఆర్కి వెళ్ళాము. సిఎంఆర్కి వెళ్ళి అక్కడ చూసాము. అంటే వాడికి ఏంటంటే ఆల్రెడీ ఒక టీషర్ట్ ఉంది, బట్ ప్యాంట్ అది తీసుకుందాము ఈసారి, ఏదైనా జీన్స్ అవి తీసుకుందాం అని అనుకుని మేము వెళ్ళాము షాప్కి. నేను షాపింగ్ ఎలా చేస్తాను అంటే, నేను ఫస్ట్ ఏ పండగకి ఎంత వాళ్ళకి ఫస్ట్ మాకు ఏంటి లేవు ఇంట్లో, అంటే ఏంటి లేవు ఇన్ ద సెన్స్ ఏంటంటే ఏ బట్టలు ఏ వెరైటీస్ మాకు లేవు, ఏ కలర్స్ లేవు, అవన్నీ ఫస్ట్ నేను షాపింగ్ చేసేటప్పుడు నేను అది ఫస్ట్ మైండ్లో పెట్టుకుంటాను. నెక్స్ట్ ఏంటంటే బడ్జెట్లోని మేము నలుగురు అందరం తీసుకోవాలి కాబట్టి ఎవరికి ఎంత అమౌంట్ పెట్టుకొని బట్టలు తీసుకోవాలి అన్నది కూడా నేను ఫిక్స్ అయ్యి ముందే వెళ్తాను. మ్యాక్సిమం ఆ అమౌంట్లోనే వచ్చేలాగా, కొంచెం ఒక 100 ఇటు అటు అయినా కొంచెం ఆ అమౌంట్లోనే వచ్చేలాగా తీసుకుంటాను. ఎస్పెషల్లీ పిల్లలకైతే నేను అమౌంట్ అస్సలు ఎక్కువ పెట్టను, ఎందుకంటే వాళ్ళు డే బై డే పెరుగుతూ ఉంటారు కాబట్టి అవి హైట్ పెరిగినా ఇంకా అవి షార్ట్ లెంగ్త్ అయిపోతాయి, ఇంకా అలా పాడైపోతాయి అన్నమాట. మా పెద్ద అబ్బాయికి అయితే తనకి కొన్ని సైజెస్ సరిపోకపోతే చిన్నవాడికి ఉంచాలి అంటే ఆల్మోస్ట్ ఒక 4-5 ఇయర్స్ దాకా మళ్ళీ వాటిని దాచాలి. ఎప్పటికీ కొన్ని దాచాను కూడా మా పెద్ద అబ్బాయికి కొన్న బట్టలు. ఇంకా మా చిన్నవాడికి కొన్న సైజ్ అయితే ఇంకా పూర్తిగా వేస్ట్ అయిపోతాయి, నెక్స్ట్ ఎవరు ఇంకా లేరు, ఇంకా బయట వాళ్ళకి వేరే ఎవరికైనా ఇచ్చేయాలి. అందుకని నేను పిల్లలకి మ్యాక్సిమం బట్టలు అయితే అసలు ఎక్కువ కాస్ట్ పెట్టను. మ్యాక్సిమం 1000, హైయెస్ట్ అమౌంట్ 1000 తీస్తాను నేను. బర్త్డేస్కి అలా అయినా సరే 1500లో తీస్తాను బట్టలు. 1500 దాటైతే అస్సలు తీయను, ఎందుకంటే పిల్లలకి చెప్పాను కదా, వాళ్ళకి మనం ఇవాళ ఈ మంత్ కొన్నామనుకోండి, ఒక 4-5 మంత్స్ తర్వాత మళ్ళీ అవి షార్ట్ అయిపోతాయి. ఇంకా అవి కొన్ని ఏంటంటే వాళ్ళకి నచ్చవు, కొన్ని అన్ని టైప్స్ వాళ్ళు వేసుకోరు మనం తీసుకున్న రెగ్యులర్గాను. షర్ట్స్, నెక్స్ట్ ఫార్మల్స్, ఇవన్నీ కొంచెం చిరాగ్గా ఉంటాయి, వాళ్ళకి కంఫర్ట్గా ఉండలేరు ఎక్కువసేపు. అందుకని నేను బట్టలు కూడా వాళ్ళకి చూస్ చేసుకొని జాగ్రత్తగా ఇవన్నీ మైండ్లో పెట్టుకొని అయితే మా పిల్లలకి నేను తీసుకుంటాను. ఫస్ట్ నుంచి మా చిన్న అబ్బాయికి ఎక్కువ నేను ఆన్లైన్లోనే తీసుకున్నాను ఇప్పటిదాకా. బయట కొన్నది చాలా తక్కువ, 1-2 సార్లు కొన్నాను. వాడికి ఇప్పుడు 4 ఇయర్స్. వాడు కోవిడ్ టైంలో పుట్టాడు 2020లో. సో అప్పటి నుంచి కూడా అప్పుడు బయటికి వెళ్ళే ఛాన్స్ లేదు కాబట్టి అప్పుడు కంపల్సరీ ఆన్లైన్లోనే తీసుకునేదాన్ని వాడికి. ఇంక అప్పటి నుంచి ఇంకిద్దరికి ఆన్లైన్లో తీసుకోవడం స్టార్ట్ చేశాను. ఆన్లైన్లో బట్టలు ఎలా చూస్ చేసుకోవాలి అంటే, ఫస్ట్ రేటింగ్ పెట్టుకోవాలి, మన బడ్జెట్ లిమిట్ పెట్టుకోవాలి, క్లాత్ మెటీరియల్స్ అవన్నీ కూడా పెట్టుకోవాలి. ప్లస్ ఇంకోటి ఏంటంటే మెయిన్ మనకు కలర్స్ ఏంటి కావాలి, ఏ టైప్ ఆఫ్ మోడల్స్ కావాలి, అవన్నీ కూడా నేను చెప్పాను కదా ముందే. నేను బయట చేసినా ఆన్లైన్లో షాపింగ్ చేసినా సరే ఇవన్నీ చూసుకుంటాను. బట్ బయట మనకి రేటింగ్స్ అవన్నీ ఉండవు కాబట్టి మనం అక్కడ క్లాత్ మెటీరియల్ అవన్నీ డైరెక్ట్గా వెళ్ళి చూసుకోవచ్చు. నా పరంగా ఏదైనా బెస్టే. కాకపోతే కొన్ని మోడల్స్ బయట ఉన్నవి ఆన్లైన్లో ఉండవు, కొన్ని ఆన్లైన్లో ఉన్నవి బయట ఉండవు. సో నేను రెండూ చూస్తాను. ఎప్పుడు నా ఖాళీ ఉన్నప్పుడు బయటికి వెళ్ళి చేస్తాము షాపింగ్. నాకు అంత ఎక్కువగా ఖాళీ లేదు అంటే చిన్న పండగలు అనుకోండి ఆన్లైన్లో బుక్ చేసేస్తాను, డైలీ వేర్కి అలా అయితే ఆన్లైన్లో బుక్ చేసేస్తాను. ఇప్పుడు బట్టలు అయితే నేను చూపిస్తాను మా పిల్లలవి. నేను ఆన్లైన్లో చిన్నవాడికి ఏం కొన్నాను, పెద్దవాడికి బయట వెళ్ళి ఏం కొన్నాను అనేది బట్టలు అయితే నేను చూపిస్తాను. మీకు ఎలా అనిపించిందో నా చాయిస్ మీరు చెప్పండి. అంటే పిల్లలకైతే
బట్టల పరంగా ఎక్కువ కాస్ట్ నాకైతే ఇష్టం ఉండదు పెట్టడము. వాళ్ళు డే బై డే గ్రోత్ అవుతారు కాబట్టి సైజెస్ కానీ లెంగ్త్ కానీ అన్నీ మారుతూ ఉంటాయి, వాళ్ళ ఇష్టాలు కూడా మారుతూ ఉంటాయి. ఒకరోజు ఇష్టమైన డ్రెస్ మళ్ళీ మన్నాడు వేసుకోరు. సో మ్యాక్సిమం చాయిస్ కూడా మేమే తీసుకుంటాము. ఒక్కొక్కసారి వాళ్ళు కంఫర్టబుల్గా ఉండాలి, అవన్నీ మైండ్లో మనం పెట్టుకొని బట్టలు తీసుకోవాలి. ఇప్పుడు మా పెద్ద అబ్బాయి అయితే బట్టలు నేను ఇక్కడ సిఎంఆర్లో తీసుకున్నాను. అక్కడ ఆఫర్స్ అయితే చాలా చాలా బాగున్నాయి. మ్యాక్సిమం నా చిన్నప్పటి నుంచి బట్టలు అన్నీ కూడా నేను కూడా ఎప్పుడు సిఎంఆర్లోనే తీసుకుంటాను మా ఫ్యామిలీ ఫంక్షన్ ఏవైనా, ఎందుకంటే అక్కడ ఆఫర్స్ ఎక్కువ మోడల్స్ ఉంటాయి, క్లాత్ బాగుంటాయి, అంటే అన్నీ కలిపి ఒకే చోట వచ్చేస్తాయి కదా. నాకు అన్నేసి షాపులు మళ్ళీ వెళ్ళి తిరిగి అంత టైము ఉండదు, ప్లస్ పిల్లలతోటి అంత ఎక్కువ షాపింగ్ చేయడం కష్టము. మనం ఒక హాఫ్ అన్ అవర్ కన్నా ఎక్కువసేపు పిల్లలు కష్టము షాపింగ్ చేయడము. అందుకనే నేను ఎక్కువ మ్యాక్సిమం పిల్లల వరకు అయితే ఆన్లైన్ చేసేస్తాను. బట్ ఈసారి ప్యాంట్ కోసమని వెళ్ళాను నేను, ఎందుకంటే ఇప్పుడు 10 years లోపల వరకు అయితే పర్వాలేదు. స్పెసిఫిక్గా జీన్స్ అలాంటివి అంటే కొన్ని ప్యాంట్లు అంటే ట్రౌజర్స్ జాగర్స్ ఇవన్నీ ఆన్లైన్లో అయితే పర్వాలేదు ఏ ఏజ్ వాళ్ళకైనా. బట్ చిన్నపిల్లల కంటే హారం 10 years తర్వాత నుంచి ఏంటంటే జీన్స్ ప్యాంట్లు ఫార్మల్ ప్యాంట్స్ అవి తీసుకోవాలంటే ఒక్కొక్కసారి ఏజ్ అవన్నీ పెట్టినా సరే ఒక్కొక్కసారి మనకి టైట్ అయిపోవడము, నడుం దగ్గర పొడుగు షార్ట్ లెంత్ వచ్చేయడము అలా అవుతాయి. అందుకని షర్ట్స్ అయితే బాగానే వస్తాయి కానీ ప్యాంట్స్ అయితే మళ్ళీ చూసుకోవాలి. బట్ అది రిటర్న్ పెట్టే టైం కూడా ఉండాలి. మేమేంటంటే ఒక్కొక్కసారి ఇప్పుడు షార్ట్ టైం ఉన్నది, అందుకని నేను ఇంకా బయటకు వెళ్ళి తీసుకున్నాను అనమాట. ఇంకా ఇప్పుడు జీన్స్ అయితే ఇక మా అబ్బాయికి అయితే జీన్స్ తీసుకున్నాను. ఇది ఇంకో ఈ కలర్ జీన్స్ అయితే తీసుకున్నాను. అంటే మేము ముందే జీన్స్ తీసుకుందామని మేము ఫిక్స్ అయి వెళ్ళాము. సో నేను అందుకని ఇదైతే కాస్ట్ వచ్చేసి 499. ఇది కాస్ట్ వచ్చేసి 499 రూపీస్. ఇదైతే చాలా కంఫర్టబుల్గా ఉంది నాకైతే అనిపించింది. అంటే బ్రాండ్ వాటికి కూడా వెళ్తారు చాలామంది, బట్ నేను బ్రాండ్ అవి పెద్ద చూడను. ఎందుకంటే చెప్పాను కదా, ఇప్పుడు ఇది వేసుకుంటే మా అబ్బాయికి నెక్స్ట్ ఇయర్కి ఇది టైట్ అయిపోతుంది, ఇది ఇంకా వాడు పొడుగు అవుతే మళ్ళీ ఇది సరిపోదు ఎంత డబ్బులు పెట్టినా. సో నా క్యాల్కులేషన్ నేనైతే షాపింగ్ అలా చేస్తాను. ఈ కలర్ కూడా మా అబ్బాయి దగ్గర లేదు. సో ఒక 2-3 కలర్స్ నేను ముందే మైండ్లో పెట్టుకొని వెళ్తాను, ఆ కలర్స్లోనే నేను షాపింగ్ చేస్తాను. అలా అయితే మనకి టైం కూడా ఎక్కువ వేస్ట్ అవ్వదు. షాపింగ్ చేసేటప్పుడు మనం ముందే బడ్జెట్, కలర్స్, మోడల్స్, క్లాత్ అన్నీ మనం ముందే మైండ్లో పెట్టుకొని వెళ్తే ఒకవేళ అక్కడ ఏదైనా అంతకన్నా బెటర్ వన్ వచ్చింది అనుకోండి, అప్పుడు అక్కడికి వెళ్ళాక అప్పుడు ఆలోచించవచ్చు. ఫస్ట్ ప్యాంట్ అయితే నేను వెళ్ళాను. సో ఈ ప్యాంట్ అయితే నచ్చింది మాకు, మా అబ్బాయికి కూడా నచ్చింది, చాలా కంఫర్ట్గా ఉంది. ఈ బట్టలు కూడా వాళ్ళు దసరాకి వేసుకుంటారు, ఫొటోస్లో పెడతాను నేను. వేసుకున్నప్పుడు కూడా మీకు ఎలా అనిపించాయో కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. ఇంకా ఇప్పుడు ప్యాంట్ అయితే చూసారు కదా, ఇప్పుడు మేము అనుకున్నది అయితే 500కి అలా వచ్చింది, 499కి. ఇది ఆఫర్లో ఉంది ఇది. ఇంకా ఇవి షర్ట్స్ కాటన్, ఇవి కాటన్ షర్ట్స్. ఈ 3 షర్ట్స్ కలిపి 550 రూపీస్. 3 షర్ట్స్ కలిపి 550 రూపీస్, 550 రూపాయలు. ఇది సింగిల్ షర్ట్ అయితే 249 రూపీస్. ఇది సింగిల్గా కొనే కన్నా నాకు ఎందుకు ఇలా 3 షర్ట్స్ 549 అయితే వర్త్ అనిపించింది. అంటే ఆఫర్లో కూడా నేను ఎలా చూస్తాను అంటే, ఇప్పుడు ఎంత డిస్కౌంట్ అని ఇస్తారు. ఇప్పుడు 500కి 2 షర్ట్స్ అంటే 500కి 2 అంటే ఒకటి సింగిల్ది 250 పడుతుంది కదా. ఇప్పుడు ఆ 250కి ఈ సింగిల్ షర్ట్ వర్తా కాదా అన్నది నేను అలా చూస్తాను అనమాట. ఇప్పుడు ఆఫర్లో బై 2 get 1 ఫ్రీ, బై 3 అలా పెడతారు కదా, బై 3 get 2 ఫ్రీ అలా పెడతారు కదా, కొన్ని డిస్కౌంట్స్ కూడా పెడతారు. సో ఇప్పుడు 2000 రూపీస్ షర్ట్ 50% డిస్కౌంట్ అనుకోండి. సో నేను ఆ షర్ట్ ఏంటంటే 2000 వర్త్ అని ఆలోచించను, వాడు ఇచ్చే 50% కదా, అంటే మనకి 1000 రూపీస్కి షర్ట్ వస్తుంది. సో ఇప్పుడు మనం కొని ఆ షర్ట్ 1000 రూపీస్కి వర్తా కాదా అన్నది నేను ఆలోచిస్తాను. అంటే క్లాత్ పరంగా, కలర్ పరంగా మనం అనుకున్న మోడల్ వచ్చిందా లేదా, అంటే ఆఫర్లో వచ్చింది కదా అని నేను తీసుకోను. నేను ఇవన్నీ కూడా ఆఫర్లో ఉన్నా సరే ఇవన్నీ కూడా నేను మైండ్లో పెట్టుకుంటాను. ఇప్పుడు ఈ 3 షర్ట్స్ అయితే మా అబ్బాయికి నచ్చాయి. తనైతే అక్కడ వేసుకొని చూసాడు. ఇవి ఫుల్ హ్యాండ్స్,
ఇవి ఫుల్ హ్యాండ్స్, ఇవి కాటనే వచ్చాయి, ఇక కాటనే వచ్చాయి. నాకైతే చాలా నచ్చాయి మోడల్స్, అంటే కలర్స్ డిజైన్స్ అవన్నీ చాలా ఉన్నాయి. మేము అక్కడ ఇవైతే సెలెక్ట్ చేసుకొని గబగబా ఇంకా అప్పటికే ఒక హాఫ్ అన్ అవర్ అయిపోయింది. మా చిన్నవాడు ఉండట్లేదు అస్సలు షాప్లో, అందుకే మ్యాక్సిమం నేను బయటకు వెళ్ళి షాపింగ్ చేయను, ఎక్కువ ఆన్లైన్లోనే షాపింగ్ చేస్తాను. ఇదొక షర్టు, నెక్స్ట్ ఇదొక షర్టు. ఈ 3 కలర్స్ మా అబ్బాయి దగ్గర లేవు. ఈ 3 కలర్స్ ఈ చెక్స్ మోడల్స్ కూడా మా అబ్బాయి దగ్గర లేవు. సో నేను అందుకనేసి ఇవి ఇందులోనే చూస్ చేసుకున్నాను. ఈ 3 షర్ట్స్ వచ్చేసి నాకు 540 రూపీస్ పడింది, 545 అలాగా. సో ఇది నాకు 545 వచ్చింది, ఇది 499 అలా వచ్చింది. సో ఇప్పుడు నాకు నేను అనుకున్న బడ్జెట్ అయితే 1000 రూపీస్. సో ఇది 500, ఇది 550, 1050కి నాకు ఈ 3 షర్ట్స్ ఒక ప్యాంటు అయితే వచ్చాయి బయట. నేను అనుకున్న బడ్జెట్కి 1000 రూపీస్కి మా అబ్బాయికి అయితే నేను కొనేసుకున్నాను. ఇంకా ఈ షర్ట్స్ 3 ఎందుకు కొన్నాను అంటే అది ఆఫర్లో ఉంది అని కూడా కాదు, నెక్స్ట్ వచ్చే పండగలకు కూడా ఒక 2 దాచచ్చు ఇందులో. ఇప్పుడు దసరాకు ఒకటి వేసేసి మిగతా పండగలకు కూడా 2 ఉంచేయచ్చు అనేసి తీసుకున్నాను అనమాట. అంటే మళ్ళీ మళ్ళీ వెళ్ళడం కూడా కష్టము, ఇంకా ఆ టైంకి నాకు ఖాళీ అవుతుందో లేదో అనేసి. ఇంకా ఇప్పుడు మా చిన్న అబ్బాయి అయితే ఆన్లైన్లో తీసుకున్నాను. ఇగో ఈ ఆన్లైన్లో అయితే ఫ్లిప్కార్ట్లో బుక్ చేశాను మా చిన్న అబ్బాయికి. మా చిన్న అబ్బాయికి కూడా ఏంటంటే ఇవి మొత్తం బట్టలు 800 అయ్యాయి, 3 సెట్స్ వచ్చాయి. 800కి 3 సెట్స్ వచ్చాయి. అవి ఈ 2 ఒక సెట్ అన్నమాట. ఇది ఒక సెట్, ఇది ఒక సెట్, ఇది ఒక సెట్. ఇదేంటంటే ఇది ఒకసారి ఓపెన్ చేసి చూపిస్తాను. ఇది క్లాత్ అయితే చాలా చాలా బాగుంది పిల్లలకి, చిన్నోడికి. ఇగో ఇది మా వాడికి ఇప్పుడు 4 ఇయర్స్ కదా, సో నేను ఏంటంటే 4 to 5 ఇయర్స్ బుక్ చేశాను అనమాట. సో ఇది ఒకవేళ మ్యాక్సిమం సరిపోతుంది, కొంచెం ఒకవేళ లూజ్ అయినా కూడా కొంచెం ఒక 1 ఇయర్కి ఒక 2-3 మంత్స్ తర్వాత వాడు కొంచెం పొడుగైనా కదా. నెక్స్ట్ ఇప్పుడు ఫుల్ హ్యాండ్స్ ఎందుకు తీసుకున్నానంటే ఇప్పుడు నెక్స్ట్ దసరా తర్వాత ఇంకా వింటర్ అవి వస్తాయి కదా, సో అందుకనేసి ఫుల్ హ్యాండ్స్ తీసుకున్నాను. వాడికి ఫుల్ హ్యాండ్స్ అవి తక్కువ ఉన్నాయని. ఇంకా ఇది కూడా తీసుకున్నాను ప్యాంటు. ఇది ఎలా ఉందో చెప్పండి. ఇది ఒక సెట్, నెక్స్ట్ ఇది ఒక సెట్. ఈ 2 కాంబో అన్నమాట. ఈ 2 కాంబో, ఈ 2 కలిపి 400 నాకు ఫ్లిప్కార్ట్లో 400కి వచ్చాయి. క్లాత్ అయితే చాలా చాలా బాగుంది. ఈ 2 400 అంటే మనం మామూలుగా సింగిల్గా చూస్తే ఇది ఒకటి 200 మనకు పడుతుంది. అంటే 200కి నాకు నేను చెప్పిన ప్రకారం అయితే ఇది వర్త్ అనిపించింది. ఎందుకంటే ప్యాంట్ వచ్చింది, షర్ట్ వచ్చింది, ఈ కలర్ కూడా బాగుంది, డిజైన్ అది కూడా బాగుంది మోడల్. అందుకని మేము ఇదైతే పెట్టుకున్నాము. ఇందులో కలర్స్ కూడా ఉన్నాయి, మా వాడికి కొన్ని కలర్స్ ఉన్నాయి. సో అందుకనే నేను ఉన్న కలర్స్ కాకుండా లేని కలర్స్ తీసుకున్నాను, కొంచెం డిఫరెంట్గా ఉంటాయని. ఇంకా ఇది ఈ 2 కాంబో. నెక్స్ట్ ఇది వచ్చేసి సింగిల్ అన్నమాట. ఇది క్యాప్ టైప్ షర్ట్, దీనికి కిందన ఇది ఇచ్చాడు ప్యాంట్. ఇది ఒకటి 400, ఇది ఒకటి 450 అలా పడింది. సో ఇది ఎలా అనిపించిందో మీకు కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. ఇది కంప్లీట్గా ఆన్లైన్ షాపింగ్ చిన్నోడిదంతా. ఇక ఇది క్యాప్ టైప్ వచ్చింది షర్ట్, కలర్ కూడా చాలా బాగుంది కదా, చెప్పాను కదా ఇప్పుడు వింటర్లో అయితే ఇది వేసుకుందికి అనేసి. దీనికి ఇది ప్యాంట్ ఇచ్చాడు, ఇక ఇది డిజైన్ వచ్చింది ప్యాంట్, బాగుంది కదా, నాకైతే నచ్చింది. ఈ కలర్ కూడా వాడికి లేదు. మనకి ఏంటంటే మనం అనుకున్న బడ్జెట్లో ఇద్దరికి నేను 1000 అనుకున్నాను. 1000లోని 3 డ్రెస్సులు వచ్చాయి ఇద్దరికి. అంటే 1000 రూపీస్ పెద్దవాడికి పెడితే వాడికి 3 డ్రెస్సులు వచ్చాయి, చిన్నవాడికి 3 డ్రెస్సులు 1000కి సెపరేట్గా వచ్చాయి. సో నేనైతే షాపింగ్ పిల్లలకి చేసేటప్పుడు కలరు, నెక్స్ట్ క్లాత్ ఇవన్నీ మైండ్లో పెట్టుకుంటాను, మెయిన్ బడ్జెట్. ఎందుకంటే వాళ్ళకి ఎక్కువ అమౌంట్ పెట్టకూడదా అని కాదు,
ఇప్పుడు మనం 4000 5000 పెట్టి తీసిన అవి వాళ్ళు ఇయర్లీ వన్స్ కూడా వేసుకోరు. ఎప్పుడైనా మన అకేషన్స్కి వెళ్ళినా సరే ఆ రోజు ఒక హాఫ్ అన్ అవర్ 1 అవర్ కోసం అంత 4000 అమౌంట్ అనేది నాకు వేస్ట్ ఆఫ్ మనీ అనిపిస్తుంది. సో ఇవి అనుకోండి మనం మామూలు పార్టీ వేర్ అయినా వేసుకోవచ్చు, సరదాగా మనం బయటకు వెళ్ళినప్పుడైనా వేసుకోవచ్చు. సో అందుకే నేను ఎక్కువ ఇలాంటివే బట్టలు తీసుకుంటాను. సో ఇంకా ఏంటంటే మా పిల్లల షాపింగ్ అయితే అయిపోయింది. మా పెద్ద అబ్బాయికి అయితే 3 షర్ట్లు ఒక ప్యాంటు తీసుకున్నాను 1000 రూపీస్ బడ్జెట్లో, నేను అనుకున్న బడ్జెట్లో. చిన్నోడికి అయితే 800 పెట్టి తీసుకున్నాను. ఇంకా సిఎంఆర్లో అయితే శారీస్ కూడా చాలా బాగున్నాయి, డ్రెస్సులు కూడా చాలా బాగున్నాయి, మంచి ఆఫర్స్ ఉన్నాయి. బట్ నేనైతే ఏం తీసుకోలేదు ఎందుకంటే ఆల్రెడీ నేను తీసేసుకున్నాను కాబట్టి. సో నేనైతే అలా టెంప్ట్ అవ్వను ఎందుకంటే నేను ఫైనాన్షియల్గా చాలా ఎక్కువ ఆలోచిస్తాను. బట్ ఆల్రెడీ ఉన్నాయి నాకు, ఉండగా మళ్ళీ అది బాగుంది కదా అని నేను తీసుకొని అలా నేను షాపింగ్ అయితే చెయ్యను. నెక్స్ట్ ఇప్పుడు చీర అయితే అమ్మవారికి చీర తీసుకున్నాను, కాటన్ చీర. ప్రతి దసరా నవరాత్రుల్లో కూడా నేను అమ్మవారికి శారీ ఒకటి ఇస్తానన్నమాట. సో గ్రీన్ అయితే నేను అమ్మవారికి గ్రీన్ కానీ రెడ్ కానీ తీసుకుంటాను. ఈ శారీ వచ్చేసి నాకు ఇది 240 రూపీస్ పడింది, 240 రూపీస్, కాటన్, ప్యూర్ కాటన్ శారీ ఇది. మీకు కాటన్ శారీ ప్యూరా కాదా అని ఎలా చెక్ చేయాలి అంటే ఇప్పుడు ఇది ఉందనుకోండి, ఇది ఇలా నలిపితే ఇక్కడ నలిగిపోతుంది ఫుల్గా, ఇలా నలిగిపోయినట్టయితే ఇది ప్యూర్ కాటన్ అనమాట. సో నేనైతే ఇది కాటన్ శారీ అమ్మవారికి ఇస్తాం అనుకుంటున్నాను. ఇది అక్కడ టెంపుల్లోనే ఉంచేస్తాను, ఎవ్రీ ఇయర్ తీసుకుంటాను నేను. అందుకనేసి ఈ శారీ మీకు ఎలా అనిపించిందో కూడా కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. ఇంకా మా దసరాకైతే షాపింగ్ ఇలా అయిపోయింది చక్కగాను. నేను చెప్పాను కదా, నేను షాపింగ్ చేసేటప్పుడైతే ఫస్ట్ బడ్జెట్ గుర్తుపెట్టుకుంటాను. ఎప్పుడు ఎవరికి ఎంత ఏ బడ్జెట్లో తీయాలి అన్నది ముందే ఫిక్స్ అవుతాను నేను. ఇంకా కలర్స్ మా దగ్గర ఏ కలర్స్ లేవు అన్నది కూడా నేను ఫస్ట్ దృష్టిలో పెట్టుకుంటాను. మోడల్స్, డిజైన్స్, నెక్స్ట్ క్లాత్ కూడా మనకి కంఫర్టబుల్గా ఉండాలి. ఎందుకంటే అక్కడ చూసి బాగుంటుంది తీసేసుకుని తర్వాత కంఫర్టబుల్గా లేకపోతే మళ్ళీ ఇబ్బంది పడతాము, పిల్లలు కూడా వేసుకోరు. అది పిల్లలే కాదు మేము కూడా బట్టలు తీసుకున్నప్పుడు కూడా నేను షాపింగ్ అలాగే చేస్తాను. అంటే బడ్జెట్లో షాపింగ్ చేయడం ఎలాగా అన్నది నేను మీకు చెప్తున్నాను అనమాట. ముందే ఇవన్నీ మైండ్లో మనం ఫిక్స్ అయితే మనం అనుకున్న బడ్జెట్లో షాపింగ్ అయితే హ్యాపీగా చేసుకోవచ్చు. ఇప్పుడు నేను ఈ 3 డ్రెస్సులు తీసుకున్నాను, నాకు తక్కువ బడ్జెట్లో వచ్చాయి. నేను ఇవైతే దసరాకి వేస్తాను, దివాళీకి ఒకటి వేస్తాను, వీలైతే సంక్రాంతికి కూడా ఇవి ఒకటి ఉంచుతాను. సో నేను అందుకనేసే మా హారంకి బట్టలు కూడా నేను 3 తీసుకున్నాను అనమాట. 3 షర్ట్స్ తీసుకున్నాను, ఆఫర్లో వచ్చాయి. దట్టు వాడికి షర్ట్స్ లేవు, చాలా తక్కువ ఉన్నాయి, 3-4 ఉన్నాయి. టీషర్ట్స్ ఎక్కువ వేసుకుంటాడు తను, స్పోర్ట్స్కి వెళ్తాడు కాబట్టి. ఇంకా మా షాపింగ్ అయిపోతే దసరా షాపింగ్ అయిపోయింది. నేను ఎలా షాపింగ్ చేశానో మీకు ఇందులో ఏ డ్రెస్సులు నచ్చాయి అన్నది కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. నేను బయట షాపింగ్ చేస్తాను, ఆన్లైన్లో కూడా షాపింగ్ చేస్తాను. సో ఏ షాపింగ్ చేసినా ఫైనల్గా నేనైతే కొన్ని పాయింట్స్ నా మైండ్లో పెట్టుకుని షాపింగ్ చేస్తాను. బట్ ఆన్లైన్లో కూడా చాలా బాగుంటాయి, అవి మనం పెట్టుకోవాలి. కేటగిరీస్ కానీ అన్ని ఫ్యాబ్రిక్ అన్నీ పెట్టుకుంటే ఆన్లైన్లో కూడా మంచివే వస్తాయి. ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. వీడియో నచ్చితే కనుక ప్లీజ్ ఒక చిన్న లైక్ చేయండి. ఇది షాపింగ్ది మీకు యూజ్ అవుతుంది. ఇందులో ఆఫర్స్ కూడా నేను సిఎంఆర్లో ఏంటేంటి ఆఫర్స్ ఉన్నాయి అన్నది కూడా నేను మీకు ఈ వీడియోలోనే పెడతాను. ఒకవేళ ఎవరైనా వెళ్ళి చూడాలి అనుకుంటే వెళ్ళి ఒకసారి చూడండి. శారీస్, డ్రెస్సులు, మెన్స్ వేర్, కిడ్స్ వేర్ అన్ని ఆఫర్స్ ఉన్నాయి. నాకైతే చాలా బాగా అనిపించాయి. అంటే ఆ ఆఫర్ ఉన్నది కదా అని కాదు, ఆ ఆఫర్కి ఆ మెటీరియల్కి అది నాకు వర్తబుల్ అనిపించాలి. నాకైతే వర్త్ అనిపించింది. సో ఎవరైనా వెళ్ళకపోతే ఎక్కడ ఏ షాపు అని ఇన్ని షాపులు తిరగకుండా నేను వెళ్ళాను కాబట్టి నేను మీకు జస్ట్ ఒక ఇన్ఫర్మేషన్గా చెప్తున్నాను. సిఎంఆర్లో అయితే మేమైతే జడ్జ్ కోట్ దగ్గర తీసుకున్నాము, ఇక్కడ లోకల్లో వైజాగ్లోని. సో మీకు బయటకు వెళ్ళి షాపింగ్ చేసే ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఒక్కసారి విజిట్ చేయండి. నాకైతే బట్టలు చాలా హ్యాపీ అనిపించింది. నేను అనుకున్న బడ్జెట్లో వచ్చాయి, కొత్త మోడల్స్ వచ్చాయి, కొత్త కలర్స్ వచ్చాయి అవన్నీను.
ఈ బట్టలు కూడా వేస్తాను మా పిల్లలకి పండగలను, ఫొటోస్ కూడా పెడతాను. ఎలా అనిపించాయో అప్పుడు ఆ ఫొటోస్ చూసి కూడా కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. ఇప్పటి వరకు మా ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి హారం సాయి వ్లాగ్స్. మీరు కింద బెల్ ఐకాన్ కొడితే నోటిఫికేషన్ వస్తుంది. నోటిఫికేషన్ వస్తే నేను వీడియో అప్లోడ్ చేయగానే మీకు వీడియో అన్నది రావడం జరుగుతుంది. నోటిఫికేషన్ ఆల్లో పెట్టుకోకపోతే మీకు నోటిఫికేషన్స్ రావు, తెలీదు నేను వీడియో చేసినట్టు కూడా మీకు. సో బెల్ ఐకాన్ నోటిఫికేషన్లో ఆన్ చేసుకొని పెట్టుకోండి. నా వీడియోలు అన్నీ చూసి ఆదరిస్తున్నందుకు థ్యాంక్ యూ సో మచ్ అందరికీ. మా చిన్న అబ్బాయి అయితే ఫ్లిప్కార్ట్లో తీసుకున్నాను. టోటల్ 800 అయ్యాయి. వాటి డ్రెస్సులు 3 సెట్స్ వచ్చాయి. మా పెద్ద అబ్బాయి అయితే సిఎంఆర్లో తీసుకున్నాను. ఇంకా అమ్మవారికి చీర కూడా హారంవేమో 1050 అయ్యాయి. 3 షర్ట్స్, ఒక ప్యాంటు వచ్చాయి. నాకైతే ఈ మనీకి వర్తబుల్ అనిపించాయి. క్లాత్ కూడా చాలా బాగున్నాయి. మోడల్, డిజైన్, కలర్ అన్నీ నచ్చాయి నాకు. మీకైతే ఎలా అనిపించాయో ఈ బట్టలు ఈ రేటుకి కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. ఇంకా మా సెలెక్షన్ ఎలా ఉంది ఏంటి అన్నది కూడా కమెంట్ చేయండి. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే కనుక ప్లీజ్ లైక్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.